ఉపాధ్యాయులు పిల్లలు వీళ్ళ కార్యక్రమాలు రొటీన్గా నడుస్తూ ఉంటాయి. కానీ ఆఫీస్ సబార్డినేట్గా చేసేటటువంటి వాళ్ళు నారాయణ ఈ పాఠశాలలో నేను వచ్చినప్పుడు 326 మంది పిల్లలు 2000లో. 2009లో నేను ఈ పాఠశాలకు వెళ్ళేటప్పుడు 926. ఆ 26 కామన్ ఉంది కానీ 9 అయింది. అటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు 900 మంది పిల్లల యొక్క పేర్లు చెబుతూ పలానా అబ్బాయి వచ్చాయండి, పలానా అమ్మాయి వచ్చి మాకు గుర్తుండేవిగా అప్పుడు కూడా క్లాసులో కొద్దిమంది పిల్లల పేర్లు. అలా ప్రతిరోజు ఉదయం అందరికంటే ముందు, పిల్లలందరికంటే కూడా ముందు వచ్చి అందరూ వెళ్ళిన దాకా ఉండి తాళాలేసి ఈ పాఠశాలకి అత్యంత అద్భుతమైనటువంటి సర్వీస్ చేశాడు నారాయణ. అందువలన నేను మీరు కాదన్న నారాయణ సన్మానంలో నేను పాలు పంచుకోవాలని ఎందుకు అనుకున్నాను అంటే, ఒక ఉద్యోగి యొక్క కష్టం ఇప్పుడు నేను హెడ్ మాస్టర్గా అనుభవించినప్పుడు నాకు తెలుస్తూ ఉంది. అటువంటి సర్వీస్ చేసినందుకు ఆ రోజున మేమందరం సుఖపడ్డా, నేను కానీ ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కానీ ఇటువంటి వాళ్ళ లోటు వాళ్ళు చాలా ఉంది. ఉద్యోగం రావడంతోనే ఇది నా ప్రతిభ వలన వచ్చింది తప్పించి, లేకపోతే నాకు ప్రజలు, ప్రభుత్వము, గవర్నమెంట్ లేకపోతే భగవంతుడు ప్రసాదించాడు నేను సర్వీస్ చేయక్కర్లేదు అనుకునేటటువంటి ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యంగా నారాయణ అంత బాగా సర్వీస్ చేశాడు. ఇప్పుడు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, అందరినీ గుర్తుపెట్టుకుంటాడు. గుర్తున్న టీచర్స్ అందరికీ అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ పలకరిస్తూ ఉంటాడు. అటువంటి మంచి మనిషి మరి ఈరోజు మన దగ్గర ఇలా వచ్చి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు మన నారాయణకి మీ అందరి తరఫున మా అందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. ప్రయాణం చేసి మరి మీ నుంచి దూరమైనటువంటి మన ఈరోజు ఇటువంటి కార్యక్రమాల్లో మన మధ్య లేనటువంటి స్టూడెంట్స్ కోసం అండ్ అలాగే గురువులు, హెడ్ మాస్టర్ గారు మరి ఆయన కూడా కాలం చేశారు. మరి మన మధ్య లేనటువంటి స్టూడెంట్స్కి అండ్ అలాగే గురువులకి ఒక 1 minute మౌనం పాటిద్దాం. దయచేసి అందరూ కూడా నిలబడండి ప్లీజ్. ఇంత అభివృద్ధి సాధించడానికి ప్రతిరోజు సాయంత్రం అడిగేవారు నన్ను ఆయన. సోమంచి రామచంద్రరావు మాస్టర్, హెడ్ మాస్టర్ మీకు గుర్తుందా? గంభీరంగా ఒక పెద్ద ఆకారము, సైలెంట్గా ఉంటూ ఆయన సాయంత్రం పీడి గారు వాళ్ళు కొత్త పని ఏం చేసాం మనం అని అడుగుతూ ఉండేవారు. కనీసం ఏమీ చేయలేదంటే ఈ రాయిన అక్కడన్నా పెట్టండి, లేకపోతే నాకు ఇంటికి వెళ్తే నిద్ర పట్టదనేవారు. ఎన్నో రూపాయలు ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి మన పాఠశాల అభివృద్ధి కోసం మా టీచర్స్ అందరినీ ప్రోత్సహిస్తూ మరి ఆయన ముందుకు నడిపారు. ఈ పాఠశాల ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తుల్లో శ్రీ సోమంచి రామచంద్రరావు గారు, అప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు వారు. మరి వారు అకాల మరణం అంటే కరోనా సందర్భంగా వారు అకాల మరణం చెందడం జరిగింది, మంచి ఆరోగ్యంగా ఉంటూనే. అంతేకాకుండా మన మధ్య మనతో కలిసి చదువుకొని, మనతో చిందులేసి గంతులేసి మరి ఈ గ్రౌండ్లో అక్కడ ఇక్కడ క్లాసులో రకరకాల కార్యక్రమాల్లో పాలు పంచుకొని మా మాస్టర్లను విసిగించి, లేకపోతే మా మాస్టర్ల మన్నలు పొంది, అలాగే మీ యొక్క విద్యార్థుల యొక్క మీ యొక్క సహచరత్వం చేస్తూ మీతో కలిసి ప్రయాణం చేసి ఈరోజు ఆ పైనుండి ఆ భగవంతుని రూపంలో మన ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ మనకు ఆశీర్వచనాలు అందిస్తూ ఉన్నటువంటి మన పిల్లలు బ్రవర శ్రీనివాస్, నడింపల్లి రవీంద్ర రాజు, వేండ్ర ఆంజనేయులు, మల్లేశ్వరపు కామరాజు, కొర్రకూటి గణపతి, మరి అదేవిధంగా కేత కమలాలక్ష్మి. ఈ 6 విద్యార్థులు మరియు సోమంచి రామచంద్రరావు గారు మన మధ్య లేరు. వారి ఆత్మకి శాంతి కలగాలని, వారు ఎక్కడున్నా మన యొక్క ఉన్నతికి ఆశీర్వచనాలు ఇస్తూ పయనించి ఇవ్వాలని కోరుకుంటూ ఒక నిమిషం మనం అందరం కూడా మౌనం పాటిద్దాం. అటెన్షన్. థ్యాంక్ యూ అమ్మ. నేను మీతో కలిసి ఉన్న రోజుల్లో స్కూలు, ఇల్లు, పిల్లలు అట్లా తిరుగుతూ నా సొంత పిల్లల్ని మర్చిపోతే ఈ మధ్యకాలంలో మా అమ్మాయి అంటే బీటెక్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, కేపీఎంజీలో మంచి జాబ్ చేస్తూ ఉంది. అడిగింది ఒకసారి, నాన్న ఏ రోజైనా నువ్వు చిన్నప్పుడు దగ్గర తీసుకొని మాకు ఏదైనా గైడ్ చేసావా, ఏదైనా చెప్పావా? నువ్వు ఎంతసేపు మీ పిల్లలు, మీ స్కూల్ పిల్లలు, రాయుడన్నా లేకపోతే సీనన్నా, వాడు సురేష్ ఉండేవాడు మనకి గొల్లగుంట గోగులు, వాడికి అక్షరాలు నేర్పేది మా అమ్మాయి. అలాంటి రోజులు నువ్వు వాళ్ళనే కానీ మమ్మల్ని ఎప్పుడు పట్టించుకున్నావా అని అడిగింది. చాలా బాధపడ్డాను. సరే, వాళ్ళు ఉన్నతమైన స్థితికి వచ్చారు, మన ప్రమేయం లేకుండా. డబ్బులైతే కట్టాం, ఫీజులు కట్టాం. అబ్బాయి కూడా మెడిసిన్ అయిపోయింది, 4th year అయిపోయింది, ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తూ ఉన్నాడు. పిల్లలు ఉన్నతమైన స్థితికి వచ్చారు. దానికి ఒక కారణం ఏంటంటే మనం చేసే వృత్తిలో క్రమశిక్షణ చక్కగా పనిచేస్తే భగవంతుడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడంటానికి నేనే నిదర్శనం, ఎవరో అక్కర్లా. మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడనేది నేను నిజంగానే స్కూల్ కోసమే తిరుగుతూ ఉన్నాను, పిల్లల కోసమే తిరుగుతూ ఉన్నాను. టోర్నమెంట్లు, డబ్బులు
ఖర్చు పెట్టుకుంటా. కానీ భగవంతుడు ఆశీర్వదించాడు. మీరు కూడా ఆ విధంగా చేయండి, ఏర్పాటు చేయండి. మీరు చేసే లోపు నేను మాట్లాడుతూ ఉందామని మాట్లాడుతున్నాను, మీరు నా కోసం టైం వేస్ట్ చేయకండి. అంటే మీ మాటలు అలా ఉన్నాయండి. అలా ఏం లేదు తల్లి. అలాగే ఉన్నాడు, అదే స్టిల్ పెట్టండి ఒకసారి. ఎంతైనా ముందుకు వెళ్తామని ఇప్పటివరకు కూడా అంతే అనుకున్నా. నా భార్య నా వెనకుంటే ఎంత దూరమైన వెళ్తాను, కానీ నీలాంటి అమ్మాయి ముందుంటే ఏదైనా చేయగలమని ఇప్పుడు అనిపించింది. ఇటువంటిది వీడియో తీయాలి నేను గ్రూప్ లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, అయ్యి బాబాయ్ నాకు రాత్రి మొదలైంది ఈ నస. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ డార్లింగ్. ఓకే, ఆ సాంగ్ పెట్టు, కోయారే సాంగ్ పెట్టు ఒకసారి చెప్పండి. రెడీ, జగడ జగడ రెడీ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మరి లంచ్ వెరీ గుడ్. రియల్లీ యువర్ లక్కీ బాయ్, రియల్లీ టుడే బర్త్డే బాయ్. నేను కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు నాకు. చప్పట్లు గట్టిగా. ఒక్కసారి గట్టిగా మీ చప్పట్లు పిలిచిండేవాడు, మరి పారిపోయావు, వెళ్ళిపోయావు.
కళ్యాణి గారికి కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ కళ్యాణి. హ్యాపీ బర్త్డే టు యూ కళ్యాణి ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ స్టాఫ్. ఈ బుడ్డోడు కూడా యశ్వంత్. ఈ శైలు ఒకసారి నిలబడు. ఆయన స్టాఫ్ అందరూ ఇంట్రడక్షన్ పెట్టారు. అలాగే ఇంట్రడక్షన్ పెడితే షీ యూజ్ టు స్పీక్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్లో మాట్లాడేసి ఇంగ్లీష్ చెప్తే నువ్వు ఎక్కడ చదువుకున్నావు అని అడిగారు ఆ పాపని. నేను గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్ ఇరగవరంలో చదువుకున్నానని పాప మైక్ తీసుకొని చెప్పిందంట. మాకు పీడీ సార్ నేర్పారు, 5 సంవత్సరాలు పీడీ సార్ అంటే స్టాఫ్ మా దగ్గరికి వచ్చి ఒక పీడీ సార్ మీరు ఇంగ్లీష్ నేర్పారా అన్నారు. ఆ పాప యొక్క బాబు ఈరోజు యశ్వంత్ బర్త్డే. మరి శైలు యొక్క బాబు యశ్వంత్, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ యశ్వంత్. హ్యాపీ బర్త్డే టు యూ యశ్వంత్. థ్యాంక్ యూ సార్ అని చెప్పు. ఓకే, థ్యాంక్ యూ. చూడండి సార్ మీకు చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా చెప్పాలా. ఇప్పుడు 2 బాబులు నాకు, ఒక బాబు ఒక పాప, ఒకే ఒక భార్య. ధైర్యంగా చెప్పాలి కదరా నాకులాగా. నువ్వు దాచకుండా చెప్పడానికి ఇబ్బంది ఉంది నీకేదో. వైఫ్ లేదు కదా ఇక్కడ. సార్ నిజంగా మీలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఒకే ఒక భార్య అన్నారు. చాలా మంది పరిచయాలు చేసేటప్పుడు నాకండి పెళ్ళయింది, 2 పిల్లలండి, అంతే కదండి. ఇంతకీ పిల్లలు ఎలా వచ్చారు అది మర్చిపోయాడు. ఇందుకు ఆయన నిన్న వాళ్ళందరూ కూడా పెళ్ళయిందండి, 2 పిల్లలండి, డాక్టర్లండి, అంతే. మరి మీ ఆవిడ గారిని మర్చిపోయారు ఏంటంటే, అయ్యి బాబు నిజమేనండి బాబు మర్చిపోయారు అంటే. మర్చిపోవటం కాదు, మధ్యలో పైకి రాలేకపోయి ఉంటుంది ఆయనకి, మర్చిపోలే. మా అమ్మాయి ఎంబీఏ చేసి, ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసి ఇప్పుడు కేపీఎంజీలో బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంది. అబ్బాయి ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది, ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తూ ఉన్నాడు. నేను చింతలపూడిలో నివాసం ఉంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. అలా చెప్పాలి, ఓకేనా? అందరూ ఒక్కొక్కళ్ళు పరిచయం చేసి మీరు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ jump in the deep end, trying to swim but you're sinking. I don't know the reason. యశ్వంత్ని. వావ్, సూపర్. హ్యాపీ బర్త్డే టు యు యశ్వంత్. అరే పిల్లలందరూ ఓ వేసుకోండి. హ్యాపీ బర్త్డే టు యు యశ్వంత్. గాడ్ బ్లెస్ యు. కింద ఉన్న వాళ్ళందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే టు యు యశ్వంత్. యశ్వంత్ని మధ్యలో పెట్టుకోండి. సార్ మీరిద్దరు పక్క పక్కన ఉండండి. మీరు ఇటు వచ్చేయండి సార్. ఓకే, తినిపించండి బాబుకి. చూస్తున్న వాళ్ళందరూ ఇక్కడ నేరాలు ఘోరాలు జరుగుతున్నాయండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరు చప్పట్లు కొడుతున్నారు కానీ వినిపించట్లేదు మాకు. మీకు పాపం లంచ్ టైం అయిపోయినట్టుంది, నీరసం వచ్చేస్తుంది, మొత్తం కనిపించేస్తుంది. జేజమ్మ వజ్ర అంకుల అరుంధతి. Happy birthday to you. Happy అమ్మా నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్ బ్యాచ్తో ఈ 5 ఏళ్ళు, చేశామంట ఎన్నో సందళ్ళు, చూసామంట ఎన్నో సరదాలు, ఎదలో నిలిచేనంట మన ఈనాటి అల్లర్లు ఎన్నాళ్ళు. ఓకే, అంటే మీకు స్టార్టింగ్ ట్రబుల్ ఉందని నాకు అర్థమైంది. 3, 2, 1. ఓకే, మై నేమ్ ఈజ్ సునీత. ఓకే, నా పేరు సునీత. మాకు 2 పిల్లలు. అక్కడ ఉన్నాడు కార్తీక్, రేణు. నెక్స్ట్ నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను, రూట్ స్కూల్ తణుకు. గోటేరు. మా హస్బెండ్ భీమవరం బేకరీలో పనిచేస్తారు, బిస్కెట్ కంపెనీలో.
నేను అక్కడ ఒక ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, అమ్మాయి 8th క్లాసు, బాబు 6th క్లాసు. ఓకే, అందరికీ హాయ్ చెప్పండి. హాయ్. డీపీలో తగ్గించి అవుట్ కలుస్తామో లేదో తెలీదు. ఈ రోజు మిస్ అయి ఉంటే మాత్రం చెప్పలేం, మళ్ళీ కలుస్తామో లేదో తెలీదు. గోపిశెట్టి నాగలక్ష్మి నా పేరు. మా హస్బెండ్ వ్యవసాయం చేస్తారు, హౌస్ వైఫ్ నేను. వెరీ నైస్. నాకు 2 అబ్బాయిలే. గట్టిగా చప్పట్లు కొట్టింది ఆవిడకి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు ఉటాల దుర్గా భవాని, గోటేరు. మా ఆయన గారు ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తారండి. నాకు 2 పిల్లలు, పాప దీక్షిత 4th క్లాస్, బాబు 2nd క్లాస్ జశ్వంత్. ఓకే ఫ్రెండ్స్ సరే అందరూ థ్యాంక్స్. ఓకే ఇంకా చాలా మంది మిస్ అయినందుకు బాధపడుతున్నాను. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అంటే ఒకరని చెప్పలేను, ఉంటారుగా. అంటే ఇలా ప్రతి సంవత్సరం కాదు కానీ ఒక 5 years అలా కలిస్తే బెస్ట్ అనిపిస్తుంది. అంటే నాకు ఒక విషయం చెప్పారు. హాయ్ అండి, నా పేరు జుత్తుకు సునీల. మా ఆయన ఎలక్ట్రీషియన్ వర్క్ కాంట్రాక్ట్స్ చేస్తారు. మా బాబు ఇంటర్, మా పాప 10th. మేడ్చల్లో ఉంటామండి, హైదరాబాద్లో. ఇక్కడ ఆరవెల్లి, గోటేరు. పావని గోటేరు. నాకు 2 బాబులు. మా ఆయన గారి పేరు రామకృష్ణ, ఆయన వ్యవసాయం చేస్తారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు గోపిశెట్టి ప్రసన్న అండి. నేను అర్జున్పాలెం సెక్రటరీగా చేస్తున్నాను ప్రజెంట్. మా హస్బెండ్ అయితే బిజినెస్ చేస్తారు, నాకు ఒక బాబు ఉన్నారు. నైస్, సూపర్. అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ తోట సత్యనారాయణ. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి. నేను ప్రజెంట్ వైజాగ్లో జాబ్ చేస్తాను. గోటేరు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు బెక్కోలు వాసు, గోటేరు. నాకు 2 పాపలు. పెద్ద పాప 8th క్లాసు, చిన్న పాప 6th క్లాసు. ఓకే అండి. నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు రత్నరాజు కండిగా, గోటేరు. నేను ఇండియన్ రైల్వేలో చేస్తున్నాను. మా భార్య ఫార్మసిస్ట్. ఓకే నైస్. సార్, నా పేరు బెక్కవోలు శ్రీనివాసు, మాది ఊరు గోటేరు. నాకు ఒక పాప బాబు. నేను వ్యాన్బరీలో జాబ్ చేస్తున్నాను సార్. హాయ్ ఎవరివన్, నా పేరు అల్లూరు విశ్వనాథరాజు, సూరంపూడి. నేను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను TCSలో. నాకు 2 బాబులు, 2 ఫస్ట్ గ్రేడ్. 2 మరి మీ ఆవిడ గారి గురించి చెప్పరేంటి? మా వైఫ్ నేమ్ శాంతి, షీ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎ టీచర్. ఓకే నైస్, సూపర్. అవే గుర్తున్నాయి సార్. అంతే. రోల్ నెంబర్ ఏమైనా గుర్తుందా సార్? వీళ్ళకి ఉంటాయంటారా? చెప్పండి. రోల్ నెంబర్ గుర్తులేదంటండి. ఎవరైతే రోల్ నెంబర్ చెప్పరో వాళ్ళని బెంచి. కామన్ సతీష్, సూరంపూడి. నేను గోటేరు గోపాలపురం లైన్మెన్ కింద చేస్తాను. ఓకే, పిల్లలు ఎంతమంది అండి? 2 అబ్బాయిలండి. నా పేరు బొల్లా త్రిమూర్తులు. నేను వ్యాంబరీ కంపెనీలో ఆపరేటర్ కింద పనిచేస్తాను. నాకు 2 అబ్బాయిలు, మా మిస్సెస్ హౌస్ వైఫ్. ఓకే సార్. వీళ్ళు. నా పేరు బొల్లా నాగబాబు. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను. మా మిస్సెస్ VRO, పాప బాబు నాకు. సార్ నమస్తే. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాం బేవడలు. నాకు 2 పాపలు. ఓకే. నా పేరు కోరశేఖ వెంకట మునేంద్రశేఖరు, సూరంపూడి. నేను చేసేది వ్యవసాయం. పుష్ప గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు దాకా బాక్స్ వెనకాల దాక్కున్నాడు పాపం. చెప్పు పుష్ప. బొల్లా సర్వేశ్వరన్, సూరంపూడి. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, వ్యవసాయం చేస్తాను. మీ ఆవిడ గారు ఇంట్లో హౌస్ వైఫేనా? ఓకే, థ్యాంక్ యూ. నా పేరు మందపాటి ధనలక్ష్మి. 2 పాప బాబు. ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాప 10th క్లాస్. ఓకే. అండి, నా పేరు కోరశేఖ శ్రీముని సత్యదీప. మాది సూరంపూడి. మా ఆయన గారు పాల వ్యాపారం చేస్తారు. ఇంకా పిల్లలు లేరు, ప్రెగ్నెంట్. కంగ్రాట్యులేషన్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి. ఫ్రెండ్స్ అందరికీ, టీచర్స్కి కూడా అండి. నా పేరు K. విజయ్ కుమారి, కాస్కాని విజయ్ కుమారి అంటే అందరికీ తెలుస్తుంది. మాది రాజమండ్రి. మేము రాజమండ్రిలో ఉంటున్నాం ప్రస్తుతానికి. మాది సూరంపూడి అమ్మగారిది. ఒక పాప 4 years. మా ఆయన గారు ఫైనాన్స్ చేస్తారండి. ఓకే. అది కొత్తపాడు. మా మిస్సెస్ లాయర్ అండి. ఇంకా పిల్లలు లేరు, 1 year అయింది మ్యారేజ్. మల్లేష్ వీర వెంకట సత్యనారాయణ, కొత్తపాడు. నేను వైజాగ్లో జాబ్ చేస్తాను. 2 పాపలు నాకు. పెళ్ళయింది కదండి? ఏదో పిల్లం కూడా. ఒక పిల్లమేనండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దొంగ ధర్మజయ, కొత్తపాడు.
ప్రజెంట్ బెంగళూరు టీచర్స్లో పనిచేస్తాను టీమ్ లీడ్ కింద. ఒకసారి మ్యారేజ్ అయింది. ఇంకోసారి ఏమైనా ట్రై చేస్తారా? మా మిస్సెస్ కూడా ఫైనాన్స్ బ్యాంక్లో పనిచేస్తుంది బెంగళూరులో. నాకు 2 పాపలు సార్. ఓకే, నైస్, థ్యాంక్ యూ అండి. నా పేరు కేతా పద్మ, కొత్తపాడు. నేను ఎంఈఓ ఆఫీస్లో కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తానండి. నాకు ఒక బాబు, ఒక పాప. ప్రస్తుతం నేను ఇరగవరంలో ఉన్నాను. మీ వారు ఏం చేస్తున్నారండి? రీసెంట్గా ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టారండి ఇరగవరంలోనే. ఓకే, నైస్, సూపర్. థ్యాంక్ యూ. హాయ్ అండి, సార్స్కి అందరికీ నమస్కారం అండి. మేడం మీకు కూడా. నా పేరు చిట్టూరి మధులత, మాది కొత్తపాడు. మా హస్బెండ్ పేరు వచ్చి విఘ్నేశ్వరరావు. నాకు 2 పిల్లలు. పాప వచ్చి 7th క్లాస్, బాబు వచ్చి LKG అండి. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ పార్టీ అసలు చాలా అనుకున్నాం, కరెక్ట్గా అలాగే జరిగింది. మిస్ అయిన వాళ్ళు కొంచెం మిస్ అవ్వచ్చేమో, కానీ వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. మీరు లేరా ఏంటండి? అదే చెప్తున్నారు. ఈవిడ ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. దుబాయ్. ఓకే, దుబాయ్లో ఉన్నారా? ఇప్పుడు ఇక్కడే ఉన్నారా? పిల్లలు ఎంతమంది? అయిపోయి చెప్పేశారా? ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి. హాయ్ అందరికీ, నేను చిట్టూరి వరలక్ష్మిని. మా ఆయన గారు సౌదీలో ఉంటారు. మాకు అమ్మాయి, అబ్బాయి. ఓకే, నైస్, థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, గురువుగారికి అందరికీ నమస్కారం అండి. నేను కంతేటి మంగాదేవి అండి నా పేరు. మాది అర్జునపాలెం. నాకు బాబు, పాప అండి. ఇరగవరం వాస్తవ్యులు. బాబేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాపేమో 10th క్లాస్ అండి. మేము మా ఆయన గారు అయితే రిజిస్టర్ ఆఫీస్లో చేస్తారండి, బేవారాన్ని ఆఫీస్ బాయ్ కింద. బాగానే ఉన్నాం సార్. కానీ నిరుడు కూడా మేము ఇలాగే మా ఆయన గారు ఫంక్షన్కి వెళ్ళాం, గెట్ టుగెదర్కి. అప్పుడు నేను అనుకున్నాను మా ఫ్రెండ్స్ని కూడా నేను చూడాలి, ఇలా చేస్తే బాగుండు మా ఫ్రెండ్స్ కూడా అని నా మనసులో అనిపించింది. కానీ ఇది కూడా దేవుడు కరుణించి ఇది ఒక వరంలో అనిపిస్తుంది సార్. చిన్నబాబు గారికి చెప్పట్లు. మైక్ తీసుకోండి. కొట్టలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టించుకోండి, గొడవ ఉండదు. ఓకే, రెడీయా? పలుకుతుంది. నా పేరేం పేరు మీరే చెప్పాలి. నా పేరు ఏం పేరు? ఎస్, చిన్నబాబు. మాది ఇరగవరం. ఇదే స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత ఏదేదో చేశాను అనుకో, అవన్నీ చెప్పడానికి టైం లేదు. కానీ ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నాను. నాకు ఒక భార్య, అనుకోకుండా ఒకరోజు 2 పిల్లలు, 2 అమ్మాయిలే. మొత్తం ఫ్యామిలీతోగా నేను దుబాయ్లో స్టే చేస్తున్నాను. పిల్లలు 5th గ్రేడ్ అండ్ 3rd గ్రేడ్. మా మిస్సెస్ కూడా జాబ్ చేస్తుంది. నేను కూడా అనుకోకుండా జాబ్ చేయాల్సి వస్తుంది. ఆ జాబు మానేయాలని కోరుకుంటున్నాను. అంటే చాలా కాలం అయిపోతుంది. అది ఒకసారి మీరు అందరూ మనసులో పెట్టుకుని, మీకు పూజలు అంటే సంథింగ్ ఏదో చేస్తారు కదా, చేయండి గలంగా. మంచి ఏదో ఒకటి అవసరం అయితే చేతపడి చేసినా సరే పర్వాలేదు, కానీ ఏదోలా చేసి మనల్ని కొంచెం ఎదరగా నడిపించండి. ఓకే, ధన్యవాదాలు. యాంకర్ గారు సాటిస్ఫైయా? లాస్ట్గా అదొకటే. ఓకే, కాకపోతే మీరు అందరూ స్టిక్ ఆన్ అయ్యి ఒకే గ్రూప్లో ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ కొంచెం కోఆపరేట్ చేసి దాన్ని ముందుకు నడిపించి మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, కొంతమంది ఇదే రోజు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం చాలా దూరం నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, మేబీ అదర్ కంట్రీస్ నుంచి వచ్చారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా గురువులు చాలా మన కోసం టైం వెచ్చించుకుని వాళ్ళు మనం కలవడానికి వచ్చారు. వాళ్ళకి మనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, అందరు గట్టిగా జ్ఞాపకం చెప్పి గట్టి కొట్టాలి, వినపడట్లేదు. మనమంతా బాగుంటే మరొక 5 సంవత్సరాల తర్వాత మరొకసారి ఈ రీయూనియన్ ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే, యాంకర్ గారికి అందరూ జై చేసుకోండి. ఓకే, బాయ్. ఈ రోజుతో ముగిసేది కాదు. సరే, అయితే యాక్చువల్గా నేను ఇందాక ఒక ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం మర్చిపోయాను. ఏంటంటే ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించింది మా అది ఈడు కాదని చెప్తున్నాను, కంగారు పడకండి. ఈడు ఒక్కడే కాదు, మాకు యాక్చువల్గా ఒక 4 మెంబర్స్ లేడీస్ ఉన్నారు అండ్ 4 జెంట్స్లో కూడా ఉన్నారు. శారదాదేవి, నెక్కంటి లలిత. క్లాప్స్ కొట్టండి. మీరు ఎలాగా లారే ఏంటి లారీలు వచ్చేస్తున్నాయి ఏంటి?
తెలుగు మీరు ఎలాగో రాలేరు కదా అని చెప్పబోయి లారీలు అదే వచ్చేస్తున్నాయి. తెలుగు తడబడుతుంది. తెలుగు మాస్టర్ లేరు కాబట్టి బ్రతికిపోయిన ఆయన లేదంటే అక్కడి నుంచి టేక్ కేర్ అందరు. టెక్కండి లలిత, శారదాదేవి, ఇందుగూరు సునీత, ముళ్ళు విజయ, ప్రేమలత, సుశీల. లేడీస్లో ఈ 6 కలిసి కొంచెం యాక్టివ్గా ఉండి అన్ని కార్యక్రమాలకి మేము పిలిచినప్పుడల్లా వచ్చి సార్లు ఇన్వైట్ చేయడంలో అన్నిటిలో ముందుండి నడిపించేవారు. అండ్ జెంట్స్లో బాయ్స్ అనకూడదేమో, ఇలా అంకుల్స్ అయిపోయారు కాబట్టి జెంట్స్లో రత్నం బాబా, వజ్రం బాబు. యాక్చువల్గా గ్రూప్లో మేము కొత్తగా పేర్లు పెట్టుకున్నాం. అది నన్ను ఎలాగే చైనా బాబు అన్నారు, మరి నేను వీళ్ళ పేర్లు కూడా రిలీవ్ చేయాలి కదా. ఇడు గుండు బాబా. అయితే టోబీ బాబా అని ఒకడు ఉన్నాడు, ఇవాళ దుబాయ్ నుంచి దిగాడు. ఆడక్కడ ఇవాళ డైరెక్ట్గా దుబాయ్ నుంచి గ్రౌండ్లో దిగాడు, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటికి కూడా వెళ్ళలేదు. ఆడికి జై చేసుకోవాలి అందరూ, అది హ్యాట్స్ ఆఫ్. ఆడొకడు రత్నం, నేను, కిరణ్ శ్రీరామచంద్రమూర్తి అలియాస్ సారిక, మల్లుల చంద్రశేఖర్, కోటి దిలీప్ కుమార్. వీళ్ళందరూ కలిసి మాకు ఇష్టం లేకపోయినా కొన్ని రోజులు పిలిచి తణుకు తీసుకెళ్ళి అది తీసుకెళ్ళి, కానీ ముందుండి నడిపించినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. మిగతా వీడు చెప్తాడు. వెనక నుంచి ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు, రాయుడు మల్లేష్ కూడా. అంటే డైరెక్ట్గా వర్క్లో రాకపోయినా కూడా అందరికీ ఫోన్ చేసి అందరితో మాట్లాడేవారు. సో నా పేరు రత్నం, నాకు పెళ్ళయింది, ఒక పాప, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెంట్ మా మిస్సెస్. థ్యాంక్ యూ. మెడికల్ ఎక్విప్మెంట్స్. ఓకే, నైస్, సూపర్. నెక్స్ట్. ముందున్న టీచర్స్కి, నా తోటి విద్యార్థులకి నా నమస్కారం అండి. ముందు ముఖ్యంగా ఈ విషయం, మంచి విషయాన్ని షేర్ చేయాలని పైకి వచ్చానండి. నేను మీతో పాటు చదువుకున్నా. నా పేరు రాయుడు శ్రీనివాస్ అండి. ప్రస్తుతం నేను కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య, నాకు 2 పిల్లలు. అంటే ఈ స్టేజ్ మీదకి రావడానికి ఒక కారణం చెప్పుకోవడానికి వచ్చానండి, అంతగానేం కాదు. నేను ఈ ఉద్యోగంలో సంపాదించడానికి ముఖ్యమైన కారణం నాకు పిడి సార్ గారండి. దాని మీద నేను ఈ విషయాన్ని మీ అందరితో చెప్పుకోవాలని ఈ స్టేజ్ మీదకి వచ్చాను. కదా నాకు కొద్దిగా మాట్లాడతాం స్టేజ్ ఫియర్, నాకు స్టేజ్ మీద మాట్లాడడం ఎక్కువ అసలు ఎప్పుడు రాలేదు. అదేంటి మీరు పాట పాడతారు అని చెప్పారు? అలాగా కాదు, నాకు స్టేజ్ ఫియర్, నా మాట్లాడటం కూడా రాదు, ఎప్పుడు కూడా స్టేజ్ మీదకి ఎక్కల. కానీ ఈ విషయాన్ని మా గురువు గారు దగ్గరుండి చదివించి మాకు ఉద్యోగం రావడానికి ముఖ్యమైన పాత్ర వహించారండి. మాకు పిడి సుధాకర్ సార్. చప్పట్లు గట్టిగా, చాలా గట్టిగా కొట్టాలి సార్ కోసం చెప్పండి. ఇప్పుడు వచ్చి నేను 16 సంవత్సరాల నుంచి ఇప్పుడు కానిస్టేబుల్కి ఉద్యోగం చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రమోషన్లో ఉన్నాను. అంటే నేను నా జీవితంలో నేను పైకి ఎదగడానికి ముఖ్యమైన కారణం కాబట్టి నేను చెప్పుకోవడానికి ఎదరికి ఈ విషయం చెప్తున్నాను. అలాగని టీచర్స్ అందరినీ కాదని అంటలేదండి, మీ పాత్ర మీద ఉంది. దాంట్లో ముఖ్యంగా సుధాకర్ సార్ ఉందని చెప్తున్నానండి, అంతేనండి. అంతే. చెప్పండి, కమాన్. Instant solution though. Don't worry, enough for victory. Negative vibe keep your bay though. Bakery, dance kuda oka exercise telsa. Keep your bay though. Surgery, time atta. Just a cell phone touch your bay though. Just a big memory, go and jealousy, overthinking so touch your bay though.
నమస్కారం. అలాగే నా తోటి మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు మల్లేశ్వరం సత్యనారాయణ. పేరు మర్చిపోవడం ఏంటండి బాబు? లేదు, నా ఫ్రెండ్ పేరు రాయడని వచ్చేసింది. మల్లేశ్వరం సత్యనారాయణ. నేను పెనుగొండ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా చేస్తున్నాను. నా భార్య పేరు రమ్య. నాకు ఒక పాప, ఒక బాబు. నేను ఒక 3 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే రాయుడు నేను కూడా ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మా గురువు గారైన పిడి సుధాకర్ గారును. నా స్టోరీ చెప్తాను. నేను 6వ తరగతిలో ఉండగా సార్ వచ్చారు. అయితే ఆయన పీరియడ్ ఉండేది కదా, అప్పుడు ఎవరెవరు గేమ్స్ ఆడతారంటే అప్పుడు నేను బాగా పొడుగుండేవాడిని, మీరు అందరూ చిన్నగా ఉండేవాడు, నేను ఒక్కడిని హైట్ ఉండేవాడిని, నిక్కర్ వేసుకుని ఉండేవాడిని. సార్ లేపి నువ్వు కబడ్డీ ఆడతావంటే నేను ఆడను అనేసేవాడిని. నేను ఆడను అని చెప్పి ఏడిచాను. తర్వాత రాయుడు వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆడారు. తర్వాత సార్ నన్ను వెంటాడారు, ఆడు 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 అని. అలా వెంటాడడం వల్లే నేను ఈరోజు ఒక జాబ్ చేయగలుగుతున్నాను. లేదంటే నా పొజిషన్ ఏంటో నాకే తెలియదు. అది కాకుండా ఇప్పుడు గేమ్స్ ఆడడంతో సారు తన స్వార్థం చూసుకోలే. అంటే గేమ్స్ ఆడించేసి తనకేదో పేరు వచ్చేసి ఆయన నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ అని చూసుకోలే. మీరు తెలియదు చాలామందికి, సార్ పర్సనల్గా ఇంటికి తీసుకెళ్ళి మా గేమ్స్ వల్ల చదువు ఎక్కడ నాశనం అవుతుందని చెప్పేసి మాకు ట్యూషన్ కూడా చెప్పేవారు. దానికి సార్తో పాటు మేడం గారు కూడా చాలా సహకరించేవారు. ఎందుకంటే మేము గేమ్స్ ఆడి ఇంటికి వెళ్ళినప్పటికీ 6 అయ్యేది. మళ్ళీ 6 తర్వాత మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసిన 8:30 అయ్యేది. మేము ఇంచుమించుగా 10-11 గంటల వరకు చదివేవాళ్ళు. అప్పటి వరకు కూడా సారు ఇసుకు చెందకుండా మాకేం డౌట్ వస్తే మ్యాథ్స్లో కానీ సైన్స్లో కానీ సోషల్లో కానీ అన్నీ చెప్పేవారు. అలాగే మేడం గారు కూడా అలాగే మాకు సహకరించేవారు. అలా చెప్పడం వల్లే మాకు 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయి. తర్వాత చదువుల్లో కూడా మేము బాగానే ఉన్నాం. తర్వాత మాకు ఈ గేమ్స్ ఆడడం వల్లే ఈ రన్నింగ్ అనేది, హై జంపు, లాంగ్ జంపు మాకు చాలా ఈజీ అయిపోయిందనమాట. అదే బయట పర్సనల్ అనుకో చాలా కష్టపడతారు దానికోసం, ఏది పరిగెత్తడానికి కానీ హై జంప్ చేయడానికి, లాంగ్ జంప్ చేయడానికి చాలా కష్టపడతారు వాళ్ళు. కానీ మేము ఆ గేమ్స్లో ఉండడం వల్లే మాకు చాలా ఈజీ అయిపోయింది. తర్వాత మేము జాబ్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాం. ఇద్దరికి కూడా జాబ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ముఖ్య కారణం ఏంటంటే మాకు పీడీ సార్ ఉండడం వల్లే మేము ఈ రోజు ఉండడానికనే మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంకొక విషయం, నేను ఇలా ఉండడానికి నా తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం చాలా ఉంది. వాళ్ళు కూడా చాలా సహకరించారు. ఫస్ట్ మా తల్లిదండ్రులు, తర్వాత మా పీడీ సారు, తర్వాత నాకు 3వ వ్యక్తి ఎవరంటే నా ఫ్రెండ్ రాయుడు శ్రీను. ఎందుకంటే నేను చెప్తున్నాను వినండి, నేను రన్నింగ్ చేయడానికి నాకు షూ కూడా ఉండేవి కాదు, నాకు వాడే ఇచ్చేవాడు. షార్ట్ కానీ ఈ లోయర్లు కానీ అన్నీ వాడే ఇచ్చేవాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేమిద్దరం చాలా క్లోజ్ అనమాట. ఇప్పటికీ క్లోజే. నేను కానీ మా ఫ్యామిలీ కానీ మొత్తం అంతా క్లోజ్. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజ్. ఈ ముగ్గురు వల్లే నేను ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నేనేంటంటే చాలా పట్టుదలగా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించగలం. నేను నా దాంట్లో ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నేను కోచింగ్కి వెళ్ళాను. కోచింగ్ వెళ్ళిన తర్వాత అది కూడా మా అమ్మ నాన్న అప్పు తెచ్చి ఒక 10,000 తెస్తే వాడు నేను హైదరాబాద్ కోచింగ్కి వెళ్ళాం. కోచింగ్కి వెళ్తే నాకు మధ్యలో చికెన్ ఫ్యాక్స్ వచ్చినాయి కదరా, చికెన్ ఫ్యాక్స్ వచ్చినాయి. నా అదృష్టం ఏంటంటే జాబ్ రావడానికి కూడా అప్పుడు కూడా కొద్దిగా పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ పోన్ అవడం వల్ల అది నా అదృష్టం. అది లేదంటే వాడొక్కడే అవుతుడు, నేను ఏ పని చేసుకుంటా నాకే తెలియదు. సో అది నా ముగ్గురు కారణం ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులు, తన పీడీ సారు, నా ఫ్రెండ్ రాయుడు శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఇంతకీ మరి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మరి మాకు సెలవు ఇప్పిస్తే మేము బయలుదేరుతాం. ఆ ఫోన్ నెంబర్ కావాలంటే రాయుడు దగ్గర వాళ్ళ దగ్గర ఉంది, టీచర్స్ అందరి దగ్గర గ్రూప్లో చిన్నబాబు దగ్గర అయితే ఉంది. 5-6 సార్లు కట్ చేసే కాబట్టి గుర్తుంటుంది. చిన్నబాబు దగ్గర ఉంటుంది నెంబరు. కాబట్టి నెంబర్ ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి. ఎప్పుడైనా ఏదైనా సలహా సూచనలు కావాలంటే కూడా సిద్ధంగా ఉంటాం. మీ పిల్లలు చదువుల విషయంలో కానీ గైడ్ చేయటంలో ఇక్కడ మూర్తి గారు, సుధాకర్ గారు, నిరీక్షణ రాజు గారు మీకు తణుకులో అందుబాటులో ఉంటారు దగ్గరలో. అలాగే ఫోన్ కాల్లో ఎప్పుడూ నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రిసీవ్ చేసుకోండి. నా పేరు ఆల్రెడీ తెలుసు అనుకుంటా అందరికీ, చెప్పట్లేదేమో కదా. ఓకే, రాజేష్ పాల. ఈ పాల అన్న పేరు బాగా గుర్తుంటుందేమో. అండ్ కొంతమంది ఎర్రోడు అని పిలుస్తారు. నా పేరు రాజేష్ పాల. ఓకే, నాకు
20లో మ్యారేజ్ అయింది. నా వైఫ్ పేరు పావని. నాకు ఒక చిన్న బాబు, 3 years బాబు, సృజన్ పేరు. ఓకే, నేను బ్యాంక్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను ఇన్ యాక్సిస్ బ్యాంక్. ఓకే, ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ అయిందైతే మన ఉపాధ్యాయుల్లాగే ఉపాధ్యాయ వృత్తి కూడా చేశాను 2 years. అది కూడా పొడూరు పాలిటెక్నిక్ కాలేజ్లో 2 years లెక్చరర్గా చేశాను. తర్వాత నెట్వర్క్ సెంటర్కి వెళ్ళాను. నెట్వర్క్ సెంటర్ నుంచి ఎంటెక్ చేశాను. ఎంటెక్ తర్వాత బ్యాంక్ రావాల్సి వచ్చింది. కెరియర్ ఎటు నుంచి ఎటు తిరుగుతుందో తెలియదు. ఆ కెరియర్ ఫైనల్గా మనం నిలబెట్టుకోవాలి అంతే. మరి నా కెరియర్ బ్యాంకుని అనుకోలేని వృత్తి అది. ప్రజెంట్ బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. కళ్ళకి కాటుక ఎట్టుకొని కాళ్ళకి పట్టీలు కట్టుకొని చెవులకు కమ్మలు ఎట్టుకొని చేతికి గాజులు వేసుకొని సిల్కు చీర కట్టుకొని సెంటు గట్రా కొట్టుకొని కొత్తగా ముస్తాబయ్యా ఎప్పుడెప్పుడు తాపయ్యా నిన్ను చూడకుంటే గుండె కొట్టుకోరయ్యా. బంగారా బంగారా బుల్లెట్కి వచ్చేరా బంగారా బంగారా నువ్వు పట్టే పడి పడి చేస్తారా. పడెట్టుకొచ్చిందే పిల్లదో పిల్ల EDMలో బీట్, రేడియంలో లైట్, పాడిలో ఇటు అటు. హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు. షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు. రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహాబోయో రమ్మట్టడు. ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహాబోయో రమ్మట్టడు. ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. సింపిరి చుట్టుదాన్ని చెవులిర కన చుట్టదాన్ని చేతిలెత్తి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబో పలసర పైకు మీద రారు బాబా. నేనటంటి దండాడదాన్ని కాదు బాబో పలసర పైకు మీద రారు బాబా. పంచే చూసే 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 కలువై నాలే సుసి వదనం తీసే 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 తెరలే తలదించే ఆమదన సమ్మోహనుడా వెరవిస్తానీకే కొంచెం కోరుకోవా ఇష్ట సకుడా నడుమిస్తానీకే నగుకే పెట్టుకో. Move your body
కళ్ళలోన నువ్వే అంత నలుపు నేరేడంటి కళ్ళలోన నువ్వే అందగాడ నా చెయ్యి పట్టినోడా నలుపు నాగులాంటి జలుపువై నవ్వే చంద్రుడా నా కోసం పుట్టినోడా ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా అమ్మడు గుమ్మడు అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది మంచి బీట్ వస్తుంది అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది మస్తు మాస్ వస్తుంది బెస్ట్ ఊపు వస్తుంది రాగే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా తోపేస్తే రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే లేసిపోతే పోతే లేసిపోతే పోతే చెట్టు మీద మ్యాంగోలో చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే లేసిపోతే కన్నే కొట్టామంటే లేసిపోతే మురిసే పెట్టామంటే లేసిపోతే చెయ్యే పట్టామంటే లేసిపోతే పిల్లగాను ఇరగ 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 పిల్లగాను ఇరగ 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 బిట్ట నడుమేమో సిట్టి సీకుల బుట్ట పిందె పెదవేమో పూత రేకుల తట్ట పిల్లగాను ఇరగ 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 పిల్లగాను ఇరగ 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 అట్ట నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట